ప్రభువును ఆరాధించక మునుపు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని తలంపులు మనం గమనిస్తాం. ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. మరి యెషయా భక్తుడు, ప్రవక్త, దరిదాపుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో మనుష్యునిగా మరి పుట్టక మునుపు అనగా 700 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాటలు ఆయన తెలియజేశాడు, ప్రవచించాడు ప్రభు యొక్క ఆత్మతో. అంటే ఇక్కడ రాసినటువంటి మాటలు ఆయన రాసినటువంటి సమయంలో యేసు ప్రభు వారు జన్మించలా. ఆ మాటలు రాసిన 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారి లోకంలో మనుష్యునిగా కన్యక మరియ ద్వారా వచ్చినట్లుగా మనం గమనిస్తాం. సో ఇక్కడ యేసు ప్రభు వారు మరి పొందబోయేటువంటి శ్రమల గురించి టోటల్గా ఇక్కడ చెప్పబడింది. ఏ విధంగా ఆయన ఉండబోతున్నాడు, అతనికి స్వరూపమైన సొగసైన లేదంట, అతని యందు స్వరూపం లేదు అని అంటున్నాడు 2వ వచనం చివరిలో. అంతేకాకుండా ప్రియులారా, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడంట 3వ వచనంలో. చివరిలో ఉంటుంది 3వ వచనం చివరిలో, మనుషులు చూడనొల్లని వాడుగా అయ్యాడంట. మనుషులు చూడటానికి అసలు కళ్ళు తిరిగిపోయేటట్టు, వాంతి వచ్చేటట్టు, తట్టుకోలేకపోయేటట్టు అంత భయానకంగా ఆయనను ఏం చేశారండి, నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా ఆయన చర్మం అంతా చిందరవందరైపోయింది, రక్తంతో నింపబడిపోయినటువంటి ఒక ముద్దగా ఉన్నాడు. ప్రియులారా, మరి అంతేకాకుండా ఆయన మన రోగాల్ని భరించాడంట, వ్యసనాల్ని వహించాడంట. అంతేకాకుండా మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలకు నలుగొట్టబడ్డాడు. మరి 6వ వచనంలో చివరిలో ఉంటుంది, మనందరి దోషం ప్రభు అంట ఆయన మీద మోపాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. యేసు ప్రభు వారు సిలువలో చేయబోయే కార్యం. మరి మనం ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో కార్యం చేశాడు. అంటే యెషయా గారు ఎప్పుడు తెలియపరిచాడు ఈ మాటలంటే దరిదాపుగా 3000 సంవత్సరాల క్రితం చెప్పాడు కదండి. 700 సంవత్సరాలు ఆయన వేసుకుంటే ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నట్లయితే దరిదాపుగా 2800 సంవత్సరాలు అట్లా అనుకోవచ్చు. సో యేసు ప్రభు వారు అన్ని సంవత్సరాల పుట్టక క్రితం, అన్ని సంవత్సరాలప్పుడు యెషయా గారు రాసినటువంటి మాటలు, యేసు ప్రభు వారు సిలువలో ఎంతగా ఆయన హింసింపబడబోతున్నాడో, ఎంతగా మన కోసమై వాటన్నిటిని అనుభవించబోతున్నాడో ఇక్కడ తెలియపరిచాడు. అయితే మనం ఈ మాటలన్నింటినీ చూడంగానే ఒక్క విషయాన్ని గురించి ఆలోచన చేస్తాం ప్రియులారా. చూడండి, 53వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుకుందాం. 53:7 చదువుకుందాం ప్రియులారా. అతడు ఏంటండి, దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ప్రియులారా, 7వ వచనంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం కనుక గమనిస్తున్నట్లయితే, యేసు ప్రభు వారు కలువరి సిలువ శ్రమ అనుభవించడానికి వచ్చాడు, బాగానే ఉంది. అయితే ఆ కలువరి సిలువలో శ్రమ అనుభవిస్తున్నప్పుడు, లేదా ఆయన సిలువకు వెళ్ళక ముందు ఆయన్ని హింసించినటువంటి తీరు, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఆయన ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు. ప్రియులారా, మౌనంగా ఉన్నాడంట. వదకు తేబడు గొర్రె ఏ విధంగా అయితే కొద్ది క్షణాల్లో గొర్రెను వధిస్తారు, ఆ గొర్రె ఎలా ఉంటుంది, అరవదు, కేకలు పెట్టదు. అర్థమైందండి. వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఆయనంట మౌనం దాల్చాడంట. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నాడు. ఈ రోజున మనం చూడబోయేటువంటి అంశం ఏమిటి అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత గొప్ప సాత్వికుడో మనకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం ప్రియులారా 29వ వాక్యాన్ని ఒకసారి గమనించినట్లయితే, 11:29, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి.
విశ్రాంతి కలుగును. ప్రియులారా, యేసు ప్రభు వారు తన గురించి తనే చెప్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంట? నేను సాత్వికుడను. ఐ యామ్ ఎ జెంటిల్ మ్యాన్ అంటున్నాడు. సాత్వికాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే జెంటిల్నెస్ అంటారండి. సాత్వికం ప్రియులారా, ఆ సాత్వికంలో చాలా గుణాలు కలిసి ఉంటాయి. మంచితనం కలిసి ఉంటుంది, తగ్గింపు కలిసి ఉంటుంది, దీనత్వం కలిసి ఉంటుంది. అన్నింటి యొక్క కలగొలుపుతనమే సాత్వికము. ఈరోజున మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఎవరైనా మనల్ని మన దగ్గరికి వచ్చేసేసి నానా మాటలు అంటున్నారు, వెంటనే ఏం చేస్తావమ్మా స్వప్న? ఆ మాటలు ఎందుకు అంటున్నారు అని అడుగుతాంగా. లేకపోతే ఏం చేస్తాం? నువ్వెవడురా నన్ను అనేది అని చెప్పేసి ఎగబడతాం. ఒకవేళ మనం తప్పు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి అంటున్నప్పటికీ కూడా మనం రుబాబు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు అంత స్థాయి ఉందా? ఏమనుకుంటున్నావు అసలు నా సంగతి తెలుసా నీకు అన్నట్లుగా మీదకెళ్ళటానికి ఇష్టపడతాం. అయితే ప్రియులరా, మరి యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా. మనందరి దోషం అంట ఆయన మీద ఏమైందండి? మోపబడింది. అందరి కొరకై శ్రమ అనుభవించటానికి వచ్చాడు. ఆయన ఏ తప్పు చేయలా, ఏ పాపం చేయలా. మనందరి తప్పిదాలు పాపాలు భరించడానికి వచ్చాడు. ఉల్టాగా ఆయన్ని నానా మాటలు అంటున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు, తలపై ముండ్ల కిరీటం పెట్టారు. ప్రియులారా, వీపంతా కూడా నాగట్టి చాళ్ళ వల్ల దున్నబడింది. విపరీతమైనటువంటి శ్రమకు గురి చేశారు. అక్కడ బైబిల్ గ్రంథంలో తెలియపరచబడతా ఉంది. యెషయా గ్రంథం 53లో మనం కనుక గమనించినట్లయితే ఏముందమ్మా? యెషయా గ్రంథం మరి 53వ అధ్యాయం 5వ వచనంలో చివరి చూడండి ఏముందో, మధ్యలో 2వ లైన్లో, మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడంట కదా. ఏదో ఒక మేకుని లేదా ఒక వస్తువుని నలగొట్టండి అంటే ఎట్లా నలగొడతారమ్మా? సుత్తి తీసుకొని కదా. ఎక్కువగా మనం కనుక ఈ స్క్రాప్కి ఏదైనా వస్తువులు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వస్తువుని తీసుకొని బాగా చితగొట్టేస్తారు, నలగొట్టేస్తారన్నమాట. యేసుప్రభు వారిని అంట నలగొట్టారంట, నలగొట్టించుకున్నాడు కావాలనే. ఎందుకు? నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అయితే మరి ఆయన ఏమీ చేయనటువంటి ఆయన నలగొట్టబడతా ఉంటే, ఆయన ఆ బాధను అనుభవిస్తూ ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క క్షణంలోనైనా, ఏ ఒక్క యాంగిల్లోనైనా ఆయన ఉరివిరువు చూడటానికి కానీ, ఆశ్చర్యంగా చూడటానికి కానీ, కోపంతో చూడటానికి కానీ, ఏమండి ఒక మాట నోట్లో నుంచి దొరలటానికి కానీ ఎక్కడైనా యేసు ప్రభు కాని మాటలు మాట్లాడా? మనం సువార్తల్లో కూడా గమనించినట్లయితే మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో చివరిలో యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడేటువంటి సమయంలో ప్రియులరా చాలా మట్టుకు ఆయన మౌనంగా ఉన్నాడు. అవసరమైన చోట మాత్రమే ఆయన కొన్ని ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు తప్ప, ఆయన మీద నిందారోపణలు వేస్తున్నప్పుడు, ఆయనని సిలువకు అప్పగించడానికి అందరూ కేకలు పెడతా ఉన్నప్పుడు, ఆయన మీద అనవసరమైన అభాండాలు వేసి ఆయన హింసిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు, ఆయన్ని దూషిస్తున్నప్పుడు, ముఖం మీద ఉమ్మేస్తున్నప్పుడు, ఆ అవమానాలన్నింటి విషయమై ఎక్కడ కూడా నన్నెందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే మాట ఎక్కడ పలకలా. కొన్ని విషయాలు పిలాతు అడిగినప్పుడు కరెక్ట్గా క్లియర్ కట్గా సమాధానం ఇచ్చాడు. నీవు రాజువా అని అంటే ఎస్, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. అర్థమైందమ్మా? సో యేసు ప్రభువారు అవసరమైనటువంటి చోట ఏదైతే వాస్తవం చెప్పాలో అది చెప్పాడు తప్ప, ఇక మిగిలిన సందర్భాలన్నింటిలో కూడా ఎక్కడా కూడా తను తిరగబట్టడానికి ఇష్టపడలా, కోప్పట్టడానికి ఇష్టపడలా, ఆవేశపడటానికి ఇష్టపడలా, తనే తప్పు చేయలా, తను తప్పిదాలు భరించడానికి వచ్చాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాత్వికాన్ని గమనిస్తే, ఆయన జీవించిన 33.5 సంవత్సరాల జీవితంలో కానీ, ఆయన సిలువకు ఎక్కే సమయంలో కానీ, సిలువ మీదకి ఎక్కిన తర్వాత కానీ, ఆయన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ సాత్వికాన్ని మనం కనుక గమనిస్తున్నట్లయితే తట్టుకోలేం ప్రియులారా. మనపై ఆయనకు ఉన్నటువంటి అతి గొప్ప ప్రేమ పరము నుండి దిగొచ్చేటట్టు చేయటమే కాకుండా, మనకు బదులుగా పాపముగా చేయబట్టానికి, పాపపు ముద్దగా సిలువలో కనిపించటానికి,
తండ్రి అయిన దేవుని నుంచి మరి ఒక రకంగా చీత్కరింపుకు గురవటానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. మరణానికి గురవటానికి ఆయన ఇష్టపడ్డాడు. నలుగొట్టబట్టానికి ఆయన ఇష్టపడ్డాడు. దీని వెనుక అత్యున్నతమైనటువంటి ఆయన ప్రేమ కనిపిస్తూ ఉంది. ఆయన సాత్వికంతో సమస్తాన్ని సహించినట్లుగా మరి దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక గమనిస్తున్నట్లయితే అక్కడ వాక్యంలో, అయ్యా ఎందుకు తిరుగుతున్నారు బాబు మీ ఇద్దరు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక గమనిస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాన్ని గురించి మరి చెప్పబడింది. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములో 9 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకే ఫలములో 9 మరి అనుభవాలు ఉన్నాయి. ఆ 9 అనుభవాల్లో ఒక అనుభవం ఏంటో తెలుసమ్మా? సాత్వికము. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాత్వికం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యేసుప్రభు వారు అంటున్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడను. నేను కోపిష్టిని కాదు, తగాదాల మారిని కాదు, విరుచుకుపడేవాడిని కాదు. ఏమండి, తప్పిదం మనం ఏదైనా చేయలేదని అంటే ఏం చేస్తాం బాబు? సీరియస్ అయిపోతాం కదా. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే మనం సీరియస్గా ఉత్తరం వేస్తాం, ఏంది సంగతి అట్టయితే. ఏమండి, మనకంటే పెద్దవాళ్ళతో మాట్లాడతాం, మనకంటే చిన్నవాళ్ళతో మాట్లాడతాం. మన బిహేవియర్ 24 గంటలు ప్రభువారు పరీక్షిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు సాత్వికుడై ఉన్నాడు. అయితే ఇంత గొప్పగా తగ్గింపుతో దీనత్వంతో కూడినటువంటి సాత్వికం యేసు ప్రభువారు కలిగి ఉన్నాడు. ఆయన యొద్ద మనల్ని నేర్చుకోమంటా ఉన్నాడు. ఆయన దగ్గర సాత్వికం ఉన్నదంట. ఈ సాత్వికం ఏమి చేసింది అనేటువంటి విషయాన్ని కనుక గమనిస్తూ ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉన్నదండి. 2వ సమూయేలు పుస్తకం 22వ అధ్యాయం 36వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదువయ్యా. ఏదంట బాబు? నీ సాత్వికం, అక్కడ ఆపేయాల, ఫుల్ స్టాప్ ఉందిగా. నీ సాత్వికము నన్ను గొప్ప చేయును. యేసు ప్రభువారి యొక్క సాత్వికం ఈ రోజున నమ్మే ప్రతి ఒక్క వ్యక్తికి, అదే సాత్వికాన్ని సంపాదించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తుందంటమ్మా? ఏం సంపాదించి పెట్టుద్దంట? మనల్ని గొప్ప చేస్తుంది. సాత్వికం మనలను గొప్ప చేయును. యేసు ప్రభువారి యొక్క తగ్గింపు, యేసు ప్రభువారి యొక్క దీనత్వం, యేసు ప్రభువారు కలువరి సిలువలో తన్ను తాను అప్పగించుకున్నటువంటి విధానం, నలుగొట్టించుకున్నటువంటి విధానం, తప్పు చేయకుండానే అభాండాలు వేయించుకున్నటువంటి విధానం, ఏమండి, ఏ యొక్క పాపము చేయకుండానే పాపపు శిక్షను అనుభవించినటువంటి ఆ దీనత్వం, మౌనంగా భరించినటువంటి ఆ సాత్వికం, ఆయన కలువరి సిలువలో సాత్వికంతో ఉన్నాడు గనుక, సాత్వికంతో మరణం గుండా వెళ్ళాడు గనుక ఆయన సాత్వికంతో కూడినటువంటి మరణం నిన్ను నన్ను ఎంత గొప్ప చేసింది అని అంటే పరలోకమంత గొప్ప చేసింది. పరలోకములో దేవునితో పాటు కూర్చుండే అంత గొప్ప స్థాయిలోనికి నిన్ను నన్ను ఎదిగింపజేసింది. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క సాత్వికం నిన్ను నన్ను గెలవడమే కాదు, నిన్ను నన్ను మామూలుగా ఉన్నత స్థానంలో పెట్టడమే కాదు, పరలోకంలో తనతో పాటుగా కూర్చుండబెట్టినట్టుగా ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇదే టైప్ ఆఫ్ మాట మనం చూడండి. కీర్తనల పుస్తకం 18వ కీర్తన 35వ వచనాన్ని మనం గమనిస్తాం. 18వ కీర్తన 35వ వాక్యాన్ని చదువుకుందాం. అమ్మా, 18:35లో మనం గనక గమనిస్తూ ఉన్నట్టు, నీ రక్షణ కేడమును నీవు నాకు అందించున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము ఏం చేసిందంట? అక్కడేమో గొప్ప చేయును అన్నాడు, ఇక్కడ ఈయనేమన్నాడు? గొప్ప చేసేసింది నన్ను అని కీర్తనాకారుడు మరి యొక్క 18వ కీర్తన ద్వారా ప్రియమైనటువంటి వాళ్ళ దావీదు కీర్తిస్తూ ఉన్నాడు. దావీదుకి సింహాసనం తెచ్చిపెట్టింది మరి ఎవరంట?
యేసయ్య యొక్క సాత్వికం అంట. తన సంతానాన్ని హెచ్చించింది, సింహాసనాన్ని స్థిరపరిచింది, ప్రియులారా తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచింది, వేరెవరో కాదంట. ప్రియులారా నీ టాలెంట్ అనుకుంటావు, చాలా సందర్భాల్లో నీ జ్ఞానం అనుకుంటావు. నేను బాగా చదివాను కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి అనుకుంటావేమో. నేను బాగా చదివే వ్యక్తిని కాబట్టి మంచి ఉద్యోగం వచ్చింది అనుకుంటావేమో. నేను బాగా చదివేస్తా, తిరుగులేదు. నేను బాగా వంటలు చేస్తా, తిరుగులేదు, రుచి వచ్చేస్తుంది. నేను బాగా డ్యూటీలు చేస్తా, నేనంటేనే పేరు. పిల్లరా, మన టాలెంట్ మీద, మన శక్తి మీద, మన బలం మీద, మన యొక్క మరి అనుభవం మీద చాలామంది కూడా ఆధారపడిపోతూ ఉంటారు. అయితే దావీదైతే అంటూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసండి? నీ సాత్వికం సిలువలో నా కోసమై ఆ భరించినటువంటి ఆ సాత్వికం నా కోసమై ఎంతగానో తగ్గించుకొని మౌనాన్ని దాల్చి వదకు తేబడు గొర్రె వలె నోరు మెదపకుండా నా కోసం నువ్వు ఆ రోజున చనిపోయి ఉండకపోతే ఈ రోజున నేను ఎంత గొప్ప స్థాయికి వచ్చి ఉండేవాడిని కాదు. ఈ రోజున నీవు నేను మనందరం కూడా చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే, ప్రభువా నీవు ఆ రోజున సాత్వికంతో సిలువ మరణం గుండా వెళ్ళిన దాన్ని బట్టి ఈ రోజున నేను మందిరంలో కూర్చోగలుగుతున్నా, రక్షింపబడిన గుంపులో ఉండగలుగుతున్నా, నేను ఆరాధించగలుగుతున్నా, నీ గ్రంథాన్ని నేను పట్టుకోగలుగుతున్నా, నీ గ్రంథాన్ని నేను చదవగలుగుతున్నా. అంతేకాదు నేను మరణించిన నీ సన్నిధిలో ఉండేటువంటి అనుభవాన్ని పరలోకమంతా ఎత్తుకు నన్ను ఎదిగింపజేశావు. దేవుని కుమారుడు కుమార్తె అనేటువంటి ఒక గొప్ప అర్హత కలిగేటువంటి అత్యున్నత స్థాయిలోనికి, నీ ఉండే ప్లేస్లో ఉండే అంత గొప్ప స్థాయిలోనికి నన్ను గొప్ప చేసినటువంటి దేవుడవు నీవే. నీ సాత్వికమే నన్నేం చేసిందండి? నన్ను గొప్ప చేసింది. ప్రియులారా, మన ఇళ్ళలో కనుక మనం గమనిస్తే ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులకు అనుభవాలు ఉన్నాయో లేదో కానీ పాత సమయంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి కూలి పనులు చేసుకొని పొద్దున్నుంచి సాయంత్రం దాకా బాగా కష్టపడి ఉన్నటువంటి ఆ పిల్లలు 2, 3 లేదా 4, మా ఇంట్లో అయితే 5 పిల్లలు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే ఒకళ్ళంటే మరి ఏంటంటమ్మా ముద్దు, 2 వద్దు అనే స్థాయిలోనికి వచ్చేసి 5 పిల్లల్ని మరి చాలా సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్నోళ్ళు పెంచగలిగారని అంటే అది ఒక్కసారి మనం ఆలోచన చేయొచ్చు ప్రియులారా. వాళ్ళ కష్టం, వాళ్ళ వేదన, వాళ్ళ శ్రమ, వాళ్ళు ఎక్కువ టైం శ్రమించేవాళ్ళు ప్రియులారా. వాళ్ళ శ్రమ ఫలితం అన్నమాట. వాళ్ళు మరి అన్నిటినీ భరించి అన్ని పరిస్థితులను ఎదుర్కొని అనారోగ్యాలకు గురై ఇబ్బందులకు గురై వాళ్ళే కష్టపడుతూ, వాళ్ళే పెంచుతూ, వాళ్ళే చదువులు నేర్పిస్తూ, ఆ టైంలో ట్యూషన్లు ఇవన్నీ లేవు. ట్యూషన్లు అవి పెట్టాలంటే వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు, అంత డబ్బులు ఉండేవి కాదు ప్రియమైన వాళ్ళరా. మరి ఈ రోజునైతే ప్రతి స్కూల్కి కాలేజీకి 50,000 60,000 బండి కావాలి, బండి తీసేసాయి, అప్పులు చేసాను కొనే వస్తాం మనం. కష్టాల్లో, నష్టాల్లో, బాధలో, వేదనలో కూడా వాళ్ళు తమ బిడ్డలను ఏం చేశారమ్మా? సాత్వికంతో పెంచారు. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి అన్నట్లయితే, మేము ఏ కష్టాల గుండా వెళుతున్నామో మా పిల్లలు ఈ కష్టాల్లో వాళ్ళు వెళ్ళకూడదు, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండాలి. యేసు ప్రభువారు తను సిలువ మరణం గుండా నలుగొట్టించుకోవటానికి, ఏమండి చర్మం అంతా చిందరవందర చేయబట్టానికి, వీపు నాగటి చాల వల్ల దున్నబట్టానికి, అవమానపరచబట్టానికి, తలపై ముండ్ల కిరీటం, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టించుకొని రక్తము ఏరులై ప్రవహించే స్థాయికి వెళ్ళడానికి ఎందుకు ఆయన భరించాడు ఆ సిలువ మరణాన్ని అన్నట్లయితే, నిన్ను నన్ను గొప్ప చేయటానికి. నీకు నాకు ఉద్యోగాలు ఇవ్వడానికి కాదండి, నీకు నాకు 1 కోటి రూపాయలు ఇవ్వడానికి కాదు ప్రియులారా. రక్షణ ముందు పరలోకంలో కూర్చునేటువంటి ఆ స్థాయికి ముందు యేసు ప్రభులాగా, యేసు ప్రభుతో పరలోకంలో సింహాసనంలో కూర్చునే స్థాయి, దేవదూతల వలె పరలోకంలో తిరిగేటువంటి గొప్ప స్థాయి నీ 1 కోటి రూపాయల వల్ల రాదు. ఈ లోకంలో ఉండేటువంటి ఒక 20 లక్షలు 30 లక్షలు ఉండేటువంటి ఇంటి వల్ల రాదు. నీ దగ్గర ఉన్నటువంటి వాహనాలు బట్టి రాదు, నీ దగ్గర ఉన్న నగలు నాణ్యాలను బట్టి రాదు ప్రియులారా. అంతకంటే ఎంతో విలువైనటువంటి తన యొక్క ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు సాత్వికంతో. ఎక్కడ కూడా ఆయన ఎదిరించడానికి ఇష్టపడలా. నేనెందుకు చచ్చిపోవాలి అని అనుకోలా, నేను దేవుణ్ణి ఉండి నేనెందుకు ఈ యొక్క శ్రమ గుండా వెళ్ళాలనుకోలా. ఆయన వాలంటీర్గా వచ్చాడు ఈ లోకానికి, తన సొంతంగా వచ్చాడు, మన కోసమై కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు.
ఆయన యొక్క ఆ ప్రాసెస్ అంతటిని గమనిస్తే ప్రియులారా, ఆయన ఎంత సాత్వికం కలిగి ఉన్నాడు, ఆయన ఎంత తగ్గి ఉన్నాడో అంతగా నిన్ను నన్ను హెచ్చించటానికి ఆయన డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోయాడండి. ఏమండి, భూమి అంత క్రిందటి స్థాయికి తన్ను తాను పెట్టుకోవటానికి సిలువలో మరి తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సాత్వికం అంట ఈ రోజున నిన్ను నన్ను గొప్ప చేసింది, గొప్ప రక్షణ అనుభవం నిలబెట్టింది, గొప్పగా ఆయన మాటలు మాట్లాడుకునేటట్టు చేస్తుంది, గొప్పగా ఆయన ఆరాధించేటువంటి నోరు ఇవ్వబడింది. ప్రియులారా, ఎప్పుడు చనిపోయినా కానీ ప్రభువుతో పాటు పరలోకంలో ఉంటాం అనేటువంటి ఒక గొప్ప మరి నిరీక్షణ మనకు అందజేయబడింది. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క సాత్వికం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఎంత గొప్పగా ఆయన నమ్మినటువంటి నిన్ను నన్ను గొప్ప చేసిందో, గొప్ప చేస్తూ ఉన్నదో మనం చూస్తున్నాం. ఇంత గొప్ప సాత్వికుడైన దీన మనస్సు కలిగినటువంటి యేసయ్యను మనసారా హృదయానుసారంగా స్తుతించి ఆరాధించి గణపరుద్దామా? తల్ల వంచుదాం, మోకరిస్తాం. ఒక్కసారి యేసు ప్రభు వారి యొక్క